ఆవిడ పిచ్చిది, ఈయన మాట ఏం వినవని ఈయన తప్పించుకోవాలి. అలాగే ఆవిడ అసలు ఏమాత్రం అసలు పట్టించుకోడు అని ఆవిడ తప్పించుకోవాలి. ఇద్దరు మాత్రం మాట్లాడుకోవాలి, ఇద్దరు అనుకున్నట్టుగానే సాగించుకోవాలి. అలా ఉండేటటువంటి జంట ఉంటే అది గౌరీ శంకరుల జంట. బాగా గమనించండి. చక్కగా ఉన్నటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి సీతారాముల దాంపత్యంలో మందరొచ్చి కైకమ్మకి ఏదో చెప్పింది. చెప్పిన మందర బాగుంది, విన్నటువంటి కైగా బాగుంది. పాపం ఏ సంబంధము లేని సీతారామ లక్ష్మణులు 14 ఏళ్ల పాటు అరణ్యానికి వెళ్ళిపోయారు. కాబట్టి భార్యాభర్తల జంట మధ్యలో మరెవరిని దూరనీయద్దు. పురుషుడైనా స్త్రీ అయినా సరే తప్పించుకోండి ఖచ్చితంగా. లేదా నేను చెప్పను, నిష్కర్షగా చెప్పండి. భారతీ విధి బ్రహ్మ సరస్వతి జంట మూడవది. బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుంది అంటారు. శాస్త్రం అలా చెప్తుంది. కానీ సంకేతార్థం ఏంటంటే ఏ భార్య మాటే భర్త పలుకుతాడో, ఏ భర్త మాటే భార్య పలుకుతూ ఉంటుందో, ఇద్దరి మాట ఒకటిగానే ఉంటుందో అది బ్రహ్మ సరస్వతుల జంట. ఛాయాసూర్యం బ్రహ్మాండంగా ఆ సూర్యుడు వెలిగిపోతున్నాడు, చండ ప్రచండంగా విపరీతంగా. ఏ ఇంట్లో భర్త విపరీతమైన విసుగు, చిరాకు, కోపం, అసహ్యం వాటితో ఉంటాడో, భార్య మాత్రం సర్దుకుని వెళ్ళిపోతూ సంసారం ఎక్కడ వీధిలో పడిపోతుందో అని రక్షించుకుంటూ ఉంటుందో ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్య ఛాయాదేవి, ఆ ఇంట్లో ఉన్న భర్త సూర్య భగవానుడు. ఛాయా సూర్యు. ఐదవది రోహిణి. మే 25న రోహిణి కార్తె ప్రవేశిస్తుంది. రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయని సామెతే కాదు, నిజంగా కూడాను. అంచేత ఏ ఇంట్లో భర్త విసుగు, కోపం, చిరాకు, గయ్యాళితనం, అసహ్యం, అప్పులు, కేకలు అన్నిటితో ఉంటుందో, భర్త మాత్రం మెల్లగా చక్కగా చంద్రుడిలా ఉంటాడో ఆ ఇంట్లో ఉన్నటువంటి జంట రోహిణీ చంద్రుల జంట. ఈ 5 జంటలకు మించినటువంటి జంట లోకంలో ఉండదు. ఈ విశేషాలను వింటూ మీ జంటేదో ముందు ఆలోచించుకోండి, తర్వాత పక్కింటివి ఎదుటివి గురించి ఆలోచించరు. కానీ 5 జంటలు మాత్రమే ఈ కనిపించేటటువంటి సీతారాముల జంట. ఆయన ఏం ఆలోచిస్తున్నాడో ఆలోచిస్తూ ఉన్న వేళలోనే గమనించగలిగినటువంటి జంట. కాబట్టి రామచంద్రుడు రావణాసురుడిని వధించాలని అనుకుంటున్నటువంటి వేళలోనే ఆమెకి చెప్పకుండా ఆమెకి స్వయంగా ఉన్నటువంటి స్థానంలోనే తానే వెళ్ళి రావణాసురుడిని శపించి వచ్చింది ఈ సీతాదేవి. అంతటి ఉత్తమురాలాట. 5 జంటలు. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వజిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయా ఋషేయ ప్రవరాన్విత వజిష్ఠ గోత్రోద్భవస్య శ్రీనాభాగ మహారాజ వర్మణో నత్రే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వజిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయా ఋషేయ ప్రవరాన్విత వజిష్ఠ గోత్రోద్భవస్య అజ మహారాజ శర్మణః పౌత్రాయ వాజిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయా ఋషేయ ప్రవరాన్విత వాజిష్ఠ గోత్రోద్భవస్య శ్రీ దశరథ మహారాజ శర్మణః పుత్రాయ. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాజిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయా ఋషేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవాయ అఖిల లోక ప్రత్యనీక కళ్యాణ గుణాకరాయ శ్రీ సీతా ప్రాణనాథాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే వరాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. గౌతమాంగేరసాయ సత్రయాశయ ప్రవరాన్విత గౌతమస గోత్రస్య స్తనరా మహారాజత్రే. గౌతమాంగేరసాయ సత్రయాశయ ప్రవరాన్విత గౌతమస గోత్రస్య అశ్వరా మహారాజ పౌత్రే. గౌతమాంగేరసాయ సత్రయాశయ ప్రవరాన్విత గౌతమస గోత్రస్య జనక మహారాజ పుత్రే. గౌతమాంగేరసాయ సత్రయాశయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవే సీతాదేవి నామ్నీం కన్యా బ్రహ్మగృహ్యే దదామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేయుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషయా. కన్యాం స్వలంకృతాం సాత్వీం సుశీలాయ
सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि सर्वकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिणः सर्वदेवता इमा कन्ये प्रदास्यामि देवातु कमलापते लक्ष्मीरमण गोविन्द इंदिरारमण गोविन्द जय श्रीराम जय श्रीराम जय श्रीराम तवर्तिरे दिव्यस्ते नर्तनावलोकन सावधानरितरस्य उत्फुल्लपुण्डरीक विजावलोचनस्य देवदेवस्य निरन्तरमनोला शुभा शोभना सर्वे ग्रहाः सुनक्षत्राः सुरेगादसार बलरावरदा सुप्रजन्ना सुमुहूर्ता भवन्तु सर्वदिग्भ्यः शुभादिग्भ्यः सुमना सुवर्गाः देवसो देवकास्य राजन्नो भवति गुदये सिञ्चतुष्पदे ध्रुवन्ते दुरन्त इन्द्रश्चाग्नश्च राष्ट्रधारयतां ध्रुवम् गोविन्द लक्ष्मीरमण गोविन्द इंदिरारमण गोविन्द जय श्रीराम जय श्रीराम जय श्रीराम ఒకసారి గమనించండి. అతి ముఖ్యమైన విషయం మనవి చేస్తున్నాను. చాలా మంది మీ ఇళ్లలో పెళ్లి కావాల్సిన వారు ఉన్నారు. సుముహూర్త కాలంలో వరుడు వధువు యొక్క రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశాన్ని మాత్రమే చూడాలి. అలాగే వధువు కూడా వరుని యొక్క రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశాన్ని మాత్రమే చూడాలి. అలా చూస్తేనే ఇద్దరికి ఆకర్షణ దృష్టి ఉండి శాశ్వత కాలం భార్యాభర్తలుగా జీవిస్తారు. అఘోర చక్షురపతిఘ్ని ఏది, ఓ స్త్రీ నన్ను నా రెండు కనుమల మధ్యప్రదేశంలో చూస్తున్నావే, నీ కారణంగా నీ దృష్టి కారణంగా నేను నా అన్నదమ్ములతో భేదించకూడదు, నా తల్లిదండ్రుల్ని నా నుంచి వేరు చేయకూడదు. అలాగే ఓ పురుషుడా, నువ్వు నన్ను చూస్తున్నటువంటి కారణంగా ఈ శుభకారణంలో నేను ఏ విధంగానూ విరోధించకూడదు. మన సంసారం సుఖంగా ఉండాలని ఇద్దరూ ఆ ఎదురుగా ఉన్నటువంటి వారి రెండు కనుమల మధ్య ప్రదేశాన్ని మాత్రమే చూడాలి. ఈ సందర్భంలో వీడియో వాడి నా మొహాన్ని చూడు అంటే వాడిని చూస్తే ఏమవుతుంది? ఆకర్షణ శక్తి ఈవేళ జరుగుతున్నది. అదే బాగా 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 గుర్తుంచుకోండి తల్లులారా. ఆ ఇద్దరి రెండు కనుమల మధ్య ప్రదేశాన్ని మాత్రమే చూడమని గట్టిగా చెప్పండి. భగవంతుడు అలాగే చూశాడు కాబట్టి ఆవిడ లక్కలో ఉన్నా ఆవిడ కోసమే పరితపించాడు. అసలు ఎక్కడున్నాడో రాముడు తెలియనప్పటికీ కూడా కోసమే అలా ఉండిపోయింది. ఆ దృష్టి ఆ విధంగా ఆకర్షణ చెప్తూ ఉండడానికి కారణం ఇది. గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఎక్కడైనా ఓ చిన్న మొక్కను తీసుకొచ్చి పాతి పెట్టామనుకుందాం, దానికి నీళ్లు పోస్తుంటే మెల్లగా అలా ఓ ఆకేసి సన్నగా పెరిగి మెల్లిగా పెరిగి పెద్దదై పెద్ద వృక్షంగా అవుతుంది. ఫలాలని పుష్పాలని చిగుళ్ళని ఇస్తుంది. రోజు రోజుకి ఒక్కొక్కసారి ఆ మొక్కని పైకి లాగి ఎన్ని రోజులు వచ్చాయని చూస్తే ఖర్చేరుకుంటుంది. ఇవాళ ఆడపిల్లని ఇచ్చేటువంటి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఏం చేస్తారంటే తండ్రి పట్టించుకోవడం లేదు, కానీ తల్లి రోజుకి 70 సార్లు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని కొంపల్ని నాశనం చేసుకుంటున్నారు ఆడవాళ్ళు. భయం లేదు నాకు ఉన్నదన్నట్టుగా చెప్తున్నాను. ముఖ్యంగా కూతుళ్ళని ఆ విధంగా చేసినట్లయితే ఇబ్బంది.
తెలుగు రాష్ట్రాల నిధులలో 7 లక్షల విడాకుల కేసులు వేడున్నాయంటే కారణం తల్లులు అనుక్షణం కూతురుతో మాట్లాడుతూ ఉండడమే. నీకు నచ్చలేదా, వచ్చాయి నేను ఉద్యోగాన్ని చేస్తున్నా. ఎంత దౌర్భాగ్యమైనటువంటి మాట గమనించి చూడండి. ముఖ్యంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది అయినా ఉంటే వెళ్ళి పరామర్శించండి అల్లుడితో సహా తప్ప ఇక్కడి నుంచి ఫోన్లు చేసి మాట్లాడేస్తే నేరం చాలా ఘోరం. నిజంగా చక్కగా 100 సంవత్సరాలు కలిసి ఉండాలని చేసుకుంటున్న వివాహాలు నాశనం అయిపోవడానికి కారణం ఎవరో మీకు బాగానే అర్థమవుతుంది. అది ఏమాత్రమూ సరికాదు. పిల్లల్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పెంచి లక్షల ఉద్యోగాలు వచ్చేలా తయారు చేసి పంపించేస్తున్నారు. వాళ్ళతోటి నాకు సంపాదన ఉంది, మా అమ్మకి సంపాదన ఉంది, ఏం పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఆడపిల్లలకి తెలుస్తుంది నేను ఒంటరిగా ఉంటే నా సుఖాన్ని పంచుకునేందుకు వ్యక్తి లేడు, నా దుఃఖాన్ని పంచుకునేందుకు వ్యక్తి లేడు. నేను బ్రహ్మాండమైనటువంటి బంగారపు పథకాన్ని సాధించానని చెప్పుకుంటే వినేవాడు లేడు. ఎవరికి చెప్తే ఏం జరుగుతుందో అనే దుఃఖం 40 సంవత్సరాల తర్వాత ప్రారంభమవుతుంది. అప్పుడు పడే దుఃఖం ఇంత అంత కాదు. అయినా తల్లి తన వినోదాలు, విలాసాలని, ఆనందాలు అన్నింటినీ తన మొగుడితో సంపూర్ణంగా అయిపోయి ఇప్పుడు ఎందుకు పని చేయకుండా వాడిపోయినటువంటి ఆకులో ఉన్న ఆమె కొత్తగా జీవితాన్ని చేసుకునేటటువంటి తన కూతురికి అస్తమానం ప్రతి సలహాలను ఇస్తూ దాని జీవితాన్ని నాశనం చేసే హక్కుందా ఆలోచించి చూడండి. ఇది గుండెల్లో బాధపడుతున్నటువంటి మాట తప్ప మరొకటి కాదు. ఎవరేమనుకున్నా సరే భయపడే ప్రశ్నే లేదు. 1,000 మంది వినేటటువంటి టీవీలో చెప్పినటువంటి మాటనే మీ ముందు చెప్తున్నాను. జాగ్రత్తగా ఆలోచించుకోండి, సంసారాన్ని బాగు చేసుకోండి తప్ప దుఃఖమయం చేసుకోకండి. వాళ్ళిద్దరూ సుఖంగా లేకపోతే కష్టపడేది వాళ్ళు కాదు, మీరు. యవ్వనంలో ఉన్నటువంటి అమ్మాయి అనుకుంటారు ఏం పర్వాలేదని. కానీ ఓ ఇంటికి పెళ్లికి వెళ్ళలేరు, పేరెంటానికి వెళ్ళలేరు. నీ కూతురి సంసారం ఏమైందంటే తలెత్తుకోలేనటువంటి పరిస్థితి మీకే వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకుని కూతురు కొడుకు సంసారం అటు అల్లుడితో ఇటు ఆ విధంగా కోడలతో చక్కగా ఉండేలా చేసుకోండి. అందుకనే పూర్వం రోజుల్లో ప్రత్యేకంగా కార్తీక మాసంలో 2వ రోజు రాగానే భగినీ హస్త భోజనం అనే పేరిట వాళ్ళు ఇక్కడికి రావడం, వీళ్ళు అక్కడికి వెళ్ళడం, చెల్లెలైనట్టయితే ఆశీర్వదించడం, బట్టలు పెట్టడం, అక్క అయినట్టయితే నమస్కరించి బట్టలు పెట్టడం, ఎలా ఉన్నారో చూసుకోవడం అలా సాగుతూ ఉండేది. ఫోన్లో చెప్పినటువంటి మాటలు నిజము అని నమ్మద్దు. ఫోన్లో అబద్ధాల కోసమే ఫోన్లు పుట్టాయి. అంచేత నిజాన్ని చెప్పుకుందాం, ఎదురుగా వెళ్ళి పరామర్శించండి. నేను బుధవారం నాడు వస్తానని చెప్పద్దు. అకస్మాత్తుగా రాత్రిపూటో పగలపూటో దిగండి, వాళ్ళ విషయం తెలుస్తుంది. ఎప్పుడైతే చిన్నగా చిరుగుందో అప్పుడే కుట్టేసినట్టయితే ఏ విధంగానూ చిరుగు పెద్దది కాదు. ఇది ఆవేదనతో చెప్పేటటువంటి మాట తప్ప మిమ్మల్ని ఏదో నిందించాలని దూషించాలనే అభిప్రాయం మాత్రం కాదు. దయచేసి గమనించండి. రామచంద్ర భగవాన్ కి సర్వభూత వేడుకుంటున్నాను. మనందరం కూడా అంతటి ఉత్తమ కాలం ఇది. ముహూర్త కాలంలో వరుడు వధువు యొక్క 2 కనుబొమ్మల మాంగళ్యాన్ని అలా నమస్కరించుకోండి. మాంగళ్యం గట్టిగా ఉంటుంది. మాంగళ్యానికి భద్రాదేవితో వచ్చింది అనుకోవద్దు. ఎప్పుడైతే మామగారు యజ్ఞోపవీతాన్ని అల్లుడి మెడలో వేశాడో
అలాగే అప్పటి దంపతులు, ఇంకా ఎవరైతే దంపతులు గారు వచ్చారో వారి కుటుంబాలకి శాంతులకు ధనధాన్యాలకు సంపూర్ణమైనటువంటి ఆత్మీయమైన ఫలితాలను నక్షత్రాలు వారి సమస్యని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ రామచంద్ర స్వామి వారి కృపా కటాక్షలతో ఈ సంవత్సరం స్వామివారి యొక్క శ్రీరామ కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఉగాది నుంచి శ్రీరామ వరకు కూడా స్వామివారి యొక్క వసంత నవరాత్రోత్సవాలలో ప్రతిరోజు సుందరకాండ, అలాగే రామాయణము, సుదర్శన శతకము ఇవన్నీ పారాయణ చేస్తూ ఏకశాలలో సుదర్శన అష్టకము, కవచము, సుందరకాండ హవనం జరుగుతూ శ్రీరామనామనాడు రథకాలార్చన అయిన తర్వాత మొట్టమొదటిగా స్వామివారి శ్రీరామ జననం కాబట్టి మొట్టమొదటి స్వామివారికి రామాయణంలో ఉండేటువంటి బాలకాండలో ఉండే శ్రీరామ అవతార సర్గ ఆ విన్నపం చేసి మొట్టమొదటిగా స్వామి జననం జరిగింది కాబట్టి అష్టకలశ స్నపనం అనేటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకొని తర్వాత స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణ మహోత్సవాలలో మొత్తం భక్తులందరూ కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తూ వస్తున్నాం. మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో మన ఈ దేవాలయం చాలా పురాతనంగా ఉండేటువంటి దేవాలయం. ఈ దేవాలయాన్ని ఏదైనా అభివృద్ధి చెందించాలి, పైకి తీసుకురావాలి, అభివృద్ధి చేయాలనేటువంటి మంచి సంకల్పంతో మన మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు, అలాగే నెల్లిమల్ల నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ బొరుగుండల అప్పలనాయుడు గారు, అలాగే పూర్వ పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు వారి యొక్క కృషితో ఈ దేవాలయం ఎన్నో ఉత్తీర్ణత అయినది. మొట్టమొదటిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ దేవాలయానికి సుమారుగా వీరు ముగ్గురు ఎంతో కృషి చేసి స్వామివారి ఇంచుమించుగా 3 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధుల నుంచి దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత పెద్దలు పూజ్యులైనటువంటి శ్రీ పెనుమత్స సాంబశివరాజు గారు వారి ప్రాంతానికి భీష్ములైనటువంటి వారు, వారి అభిజయంలో ఉండి వీరందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఉత్తర ద్వార రాజగోపాలాన్ని వారు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నాము. వారింతే కాకుండా మన బొత్స ఝాన్సీ గారు, బొత్స సత్యనారాయణ వారి దంపతులు కూడా ఈ స్వామివారి యొక్క ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో మాఘమాసంలో మాఘశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు కూడా 5 రోజులు కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తూ ఉంటాం. ఆ కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు 500 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి వాహనాలు ఉండేవి. ఆ వాహనం విషయంలో వారికి మేము ఒకసారి తెలియజేసి వాహనం కూడా పాడైనాయి అని చెప్పి అనగానే వారి యొక్క అంతర ఎస్టిమేషన్ వేయమని చెప్పడంతో వేయడం, వారు సుమారు ఒక 10 లక్షల రూపాయలు పెట్టి ఆ ఇద్దరు ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అంతేకాకుండా ఈ స్వామివారి యొక్క
ఉత్సవాల్లో స్వామికి అలంకరిస్తున్నటువంటి ఎన్నో ఆభరణాలు సంవత్సరానికి ఒక చొప్పున స్వామివారికి అలంకరించేస్తూ వస్తున్నారు. అలాగే మన ఈ సంవత్సరం గత సంవత్సరంలో ఈ స్వామివారికి వాహనాలు సమర్పించారు. ఈ గడిచిపోయినటువంటి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి ఏమైనా చేయాలని చెప్పి ఉద్దేశంతో చక్కగా స్వామివారి బంగారు తాపడంతో ఉన్నటువంటి కవచాలని సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో వారి సొంత నిధులతో స్వామివారికి కవచాలని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మన శాసనసభ్యులైనటువంటి మరికొండ అప్పలనాయుడు గారు వారి యొక్క సహాయ సహకారాలతో ఈ స్వామివారి యొక్క అన్ని ఉత్సవాల కార్యక్రమాల్లో కూడా ముందుకు వెళ్తూ వస్తున్నారు. మొట్టమొదటిగా వారు గతంలో 5 సంవత్సరాల క్రితమే స్వామివారికి ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రేమ ఉన్నప్పుడు స్వామివారికి ఉత్తర గోపురంగా ఉపాలయాల నిర్మాణంలో విషయంలో కానీ అన్నింటిలో కూడా సహాయ సహకారాలు అందించి ముందుకు నడిపించారు. ఆ తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం చేద్దామని చెప్పి అనగానే ఒక ₹1,00,00,000 వ్యయంతో స్వామివారి గర్భాలయం ప్రాంగణంలో గచ్చులు అలాగే స్వామివారి యొక్క యాగశాల నిర్మాణం ఆశీర్వచన మండపం నిర్మాణ విషయంలో వారు కృషి చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా స్వామివారి యొక్క అన్ని కార్యక్రమాలు వారు ముందుంటున్నారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఉత్సవాలు జరిగిన తర్వాత మహాశివరాత్రికి అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతుంటుంది. ఈ యొక్క మహాశివరాత్రి ఈ మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ జగః ప్రియంతాం సర్వే పితరః ప్రియంతాం భద్రాంశాన్ని ఆపండి. మైకులు ఇవ్వాలి స్టేజ్ మీదకి. మైలవరపు శ్రీనివాస్ గారు మరికొద్ది నిమిషంలో వస్తారు. కళ్యాణం ప్రారంభమవుతోంది. అందరూ భక్తులందరూ కూడా కళ్యాణాన్ని వీక్షించండి. టికెట్లు కట్టిన వాళ్ళందరూ కూడా భగవాన్ విష్ణు సర్వదేవేశ్వరో హరిస్తదా జినందే పుండరీకాక్ష నమఃప్రసాదాద్వయం వీర తవ దాస సమాగత సాధయామో విమానన్నా హనుమంత భవత్ప్రేత సర్వే పవిత్రాణం దేవానామగ్రగో హరిః ప్రియకామభోక్తా సురావః ప్రజారక్షన్ వినిఘ్నన్ వై యాతుధానానజ ప్రభుః అజోధనాధ్యక్షోత్కుబేరో విశ్రవశ్రుతః ప్రియతాం వరసన్నిపః బ్రహ్మా మహావీరో వేణుపుత్రో విరాటవరాట్ ప్రియతాన్నిధి సంయుక్తాః కుర్వంతు చ సహాయతాం శుభం శుభం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే స్మరామి కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః పారిషత్కాః పరశ్యతో
పవిత్రం గురుజాసనాశేష జగదాధారమనంతం కూర్మరూపిణం ఆసనస్య విసర్జంతం ప్రయుక్తాయాం శుభయోగ శుభకరణ ఏమంగుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభతిథోవస్య దేవదేవస్య అగణితానేక కోటి దివ్యావతారస్య ఆదిమధ్యాంతరహితస్య అఖిల హేజ ప్రత్యనీక దక్షిణావతామి ధిమాని చిత్రా దక్షిణావతా. ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రమూర్తి గారి విశేషం ఈయన స్వయం ప్రభువు, అంటే తనకు తానుగా పుట్టినటువంటి వాడు. మనం ఏదైనా ప్రతిష్టగా చేసినట్టయితే మనలో తపశ్శక్తి కానీ లేకపోయినట్టయితే దైవానికి ఆ తపశ్శక్తి ఉండదు. కానీ ఇక్కడ స్వయంభువు కాబట్టి తనంత తానే వచ్చున్నాడు కాబట్టి అమోఘమైన తపశ్శక్తి అలా ఉంటుంది. కాబట్టి అప్పుడేదో ఇక్కడ చిన్న పొరపాటు ఇక్కడ జరిగితే అంత ఉద్ధృతంగా మొత్తం అంతా కూడా 2 రాష్ట్రాల్లోనూ అలా వెళ్ళిపోయిందంటే కారణం స్వామి స్వయంభువుగా ఇక్కడ ఉండడమే. మరో చిత్రం ఉంది, ఎక్కడైనా నది కానీ పెద్దదైనటువంటి కాలువ కానీ దైవాన్ని క్షేత్రదైవం అంటారు. ఇక్కడ అద్భుతంగా ప్రవహిస్తున్నటువంటి కాలం ఒకటి కనిపిస్తోంది మనకి. ఏ క్షేత్రంలో రామచంద్రమూర్తికి వేళ సీతమ్మతో ఈ విధమైనటువంటి వివాహాన్ని యథాశక్తి మనం చేస్తున్నాం. సీతారాముల వివాహాన్ని ఎందుకు చెయ్యాలి, వివాహంలో ఉండే విశేషాలేమిటి మనం ఆలోచిద్దాం. 7 అడుగులు నడిపిస్తారు సహజంగా వివాహంలో, దాన్నే 7-10 అని పిలుస్తారు. ఏక విషయ విష్ణు ఇలా ఉంటుంది. ఏమిటా విశేషం తెలిసి ఇప్పుడు జరిగింది రక్షాబంధనం. అంటే నేను స్వయంగా ఈ కళ్యాణం అయ్యేంత వరకు కూడా ఎక్కడికి వెళ్ళనని రామచంద్రుడు స్వయంగా చేతికి ఆ రక్షని ముడివేసుకున్నాడు. ఒకప్పటి రోజుల్లో ముంచేతి కంకణానికి అద్దం, ప్రత్యేకంగా అద్దం ఎందుకు అనేవారు, చేతికి తోరాన్ని కట్టుకోవడం ఎందుకంటే నువ్వు చేయాల్సిన పనుందని గుర్తు చేయడానికి సాక్షి. అంచేత వివాహంలో ఎవరైతే వివాహాన్ని చేసుకుంటున్నారో ఆ వరుడికి అందరికీ కూడా మా అచ్చట స్వాములు వచ్చి కంకణ దారాలు చేస్తారు. ఇప్పుడు స్వామికి రక్షాబంధనం ఏంటి, దాతలందరికీ కూడా రక్షణ దారం చేస్తారు. ఒకసారి భజంత్రి బాబు మన పిల్లల అలాగే అదే పద్ధతితో వివాహాన్ని చేయించుకోవాలని తెలుసుకోవడం కోసం చేసేటువంటి అమోఘమైన అద్భుత వివాహం సామాన్యమైనటువంటిది కాదు. ఇంకో ముఖ్యమైన విషయం గృహాతు శ్రీమాన్ శ్రీమదః మన రామతి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా వస్త్రాలను ఇక్కడ జరుగుతున్నటువంటి వివాహానికి మేల్చాటి వస్త్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ప్రియతమ అమాత్యులు బొత్స సత్యనారాయణ గారు దంపతి సమేతంగా వచ్చి సమర్పించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శాశ్వతంగా ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగాలని, ఏ విధమైనటువంటి ఆర్థికమైన ఏ ఇబ్బందులు రాకుండా అనుక్షణం మహానుభావుడైనటువంటి పరిపాలకుడైన ఆ రామచంద్రమూర్తి సీతా పరివార సమేతుడై రక్షించాలని హృదయపూర్వకంగా అభిజిల్లకంలో మనం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. శుభమస్తు శుభమస్తు అవిక్రమస్తు.
భగవంతుడి వస్త్రమే. పోష్టాస్తాభ్యాం ప్రతిగృహాతు సోమస్య తనోరసి తనువం మే పాహి స్వామా తనోరావిశ శివో మా తనోరావిశ. ఓం యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం నాహం మధునో మధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమో నాథో మధవ్యోసాని తేజసే త్వా శ్రియైజసే బలాయాన్నాద్యాయ ప్రశ్నామి యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే. వస్త్రాలని పెట్టేటప్పుడు తేనెని ఇవ్వాలి. దాంతో పాటు మధువు అంటే తేనెని అర్థం. ఆ మధువుతో ఇచ్చేటటువంటి వస్త్రాలు కాబట్టి వీటిని మధుపర్కాలు అని పిలుస్తారు. మధుపర్కము అంటే వస్త్రాలని పెట్టేటువంటి సందర్భంలో తేనెని అలా ఓసారి అతని చేత త్రాగించి లేదా తినిపించి మాత్రమే ఇవ్వాలి. అభిప్రాయంతో తనకంటే 10 రెట్ల దాన్ని చేసుకుంటున్నారు. ఎందుకు నువ్వు ఇలా చేసుకుంటున్నావురా అంటే వాడు ఎవరో చేసుకున్నాడు కాబట్టి అని అన్నారు. వాడు వీడికి ప్రమాణం కాదు. బాగా గుర్తుంచుకోండి. అతి ముఖ్యమైన విషయం మీకు బాధాకరమైనా సరే ఉన్నట్టుగా చెప్తున్నా. పురుషుడి కంటే స్త్రీ 6 సంవత్సరాల పైన ఆలోచిస్తుందట. అంచేత పురుషుడు 17 సంవత్సరాల వయసు వాడు అయినట్టయితే స్త్రీ 6 సంవత్సరాలు ఎక్కువ కాబట్టి 23 సంవత్సరాల ఆలోచన చేస్తుంది. అప్పుడు ఈమె ఆలోచన ముందు ఆమె ఆలోచన చాలా ఎక్కువైపోతుంది కాబట్టి మా ఆయన ఎందుకు పని చేయని వాళ్ళని స్పష్టంగా అంటుంది. అంచేత వివాహానికి భార్యాభర్తల మధ్య 6 సంవత్సరాలు కనీసపు తేడా కానీ ఉన్నట్టయితే ఆ సంసారం చాలా చక్కగా ఉంటుంది. మా ఇద్దరికీ ఒకే సంవత్సరం కాదండి, ఒక రోజే మాకు తేడా, నేను పెద్దవాడిని, నీ బతుకు అయిపోతుంది నాశనం, అనుమానం ఏమాత్రం లేదు. ఇది ఆపస్తంభుడు చెప్పినటువంటి మాట. అంతేతనే రామచంద్రుడు 25 సంవత్సరాల వయసు కలిగిన వాడైతే అమ్మవారు 18 సంవత్సరాల వయసు, 7 సంవత్సరాలు వాళ్ళిద్దరి మధ్య వారం ఉంది. అంచేతనే సీతారాముల వివాహం అంత గొప్పగా జరగడమే కాక ఎప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటి వివాహాన్ని ఈ కలియుగంలో ఇప్పుడు కూడా మనం చేసుకుంటున్నాం. ఇంకా ముందు నాటి కూడా చేసుకుంటూనే ఉంటాం. కారణం రాముడు అంతటి సమర్థుడు కాబట్టి, సమర్థత ఆమె కంటే వయసులో అంత ఎక్కువైనటువంటి వాడు కాబట్టి ఈవేళ వివాహాన్ని మనం ఎలా ఉన్నాయో చూస్తున్నాం. ఆ ఆలోచన అసలు చేయకండి. ఖచ్చితంగా వారున్నటువంటివే చేయండి. మరో ముఖ్య విశేషం ఏంటంటే ఆడపిల్లకి తొందరగా ముసలితనం వస్తుంది. అంచేత ఒకే సంవత్సరం 1 నెల తేడా ఉన్నటువంటి వాళ్ళని చేసుకుంటే ఈయనకి 50 వచ్చేసరికి ఆవిడ 65 సంవత్సరాల ఆవిడలా కనిపిస్తుంది. ఇద్దరు పెడుతుంటే అప్పాతమ్ముళ్ళ అని అడుగుతారు. అప్పుడు మనం ఇబ్బంది పడాలి. పైగా ఆడపిల్లలకి గర్భాలు అవి వచ్చినటువంటి కారణంగా సంతానం కలిగి మోకాళ్ళ నొప్పులు వాళ్ళకి వస్తాయి. అప్పుడు చూడండి మగుడు యొక్క ఆనందం ఎలా ఉంటుందో ఒకసారి గమనించి చూసుకోండి. కాబట్టి వయసులో వారగానే ఉన్నట్టయితే భార్య కొద్దిగా అయినా సరే సహాయపడగలిగిన అవకాశం ఉంటుంది. అదే వయసు కంటే బాగా ఎక్కువ అయినట్లయితే అప్పుడు మీరు చేసేవాళ్ళు ఉండరు. సంసారంలో చిన్న భిన్నాలు ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. అంచేత ఖచ్చితంగా 1 సంవత్సరం 1/2 సంవత్సరం అని అనుకోకుండా 6 సంవత్సరాల వారం ఉండేలా చేసుకోమని శాస్త్రం చెప్తోంది. అలా చేసుకున్నట్టయితే ఆరోగ్యవంతులైనటువంటి సంతానం కూడా కలుగుతుందని నేను చెప్తే నమ్మద్దు. ఆపస్తంభ మహర్షి ఆనాడు తెలియజేశాడనే మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మహాసంకల్పం జరుగుతోంది. ఇది అతి ముఖ్యమైనటువంటిది. మనం మామూలుగా సంకల్పాన్ని చేసుకుంటాం, ఈ పని నాకు కావాలని. ఇది మహాసంకల్పం. పృథివీ అప్పు తేజో వాయు ఆకాశాలనే పంచభూతాలతో నిండినటువంటిది. అమోఘమైనటువంటి 16 చక్రవర్తుల చేత పరిపాలించబడింది. తూర్పు దిక్కుకి అధినేత అయినటువంటి ఇంద్రుడు, తూర్పు దక్షిణాలకి నడుము ఉండేటటువంటి ఆగ్నేయ దిక్కుకి అధిపతి అయినటువంటి అగ్ని, దక్షిణాన్ని పరిపాలించే యముడు, దక్షిణానికి పశ్చిమానికి నడుముగా ఉండే నిరుద్దిని పరిపాలించే నైరుతి, పశ్చిమాన్ని పరిపాలించే వరుణుడు, పశ్చిమోత్తరాలకి నడుము ఉండేటటువంటి వాయువ్య దిక్కుకి అధినేత అయినటువంటి వాయువు, ఉత్తర దిక్కుకి అధినేత అయినటువంటి కుబేరుడు, ఉత్తరానికి తూర్పుకి నడుము ఉండేటటువంటి ఈశాన్య దిక్కుకి అధినేత అయినటువంటి ఈశ్వరుడు. ఇంతమంది అష్టదిక్పాలతో కూడినటువంటి అమోఘమైన ఈ భూమిలో
ఏవైతే మనం అనుకుంటున్నావో కావేరి, తుంగభద్ర మొదలైనటువంటి నదులు ఏవైతే ఉన్నాయో, పంచగంగలు ఏమున్నాయో, చతుస్సముద్రాలు ఏమున్నాయో, ఇన్నిటితోటి ఏర్పడినటువంటి అమోఘమైన భూభాగం మీద అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ, కుకురు, గురువుత, మద్ర, కేక అనేకమైనటువంటి రాజ్యాలతో నిండినటువంటిది. 17,28,000 సంవత్సరాల పాటు నడిపించుకున్నటువంటి కృతయుగం గతించింది. 12,96,000 సంవత్సరాల పాటు ఉన్నటువంటి త్రేతాయుగం ముగిసింది. 8,64,000 సంవత్సరాలు ఉండేటటువంటి ద్వాపరయుగం తరువాతిది. 4,32,000 సంవత్సరాలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి కలియుగంలో మొదటి పాదమైనటువంటి 1,08,000 సంవత్సరాల్లో 5,133 సంవత్సరాలు దాటిన తర్వాత 5,134వ సంవత్సరంలో ఉంటున్నటువంటిది. ప్రస్తుతం వచ్చినటువంటి శోభకృత్ అనే పేరు కలిగిన సంవత్సరంలో ఉన్నది. ఈ సంవత్సరంలో ఉన్న 2 అయినాల్లోనూ మొదటైన ఉత్తరాయణంలో జరుగుతున్నది. ఉత్తరాయణంలో కూడా ఉన్నటువంటి 2 మాసాల్లో మొదలైన వసంత ఋతువు ఏదైతే ఉందో ఆ వసంత ఋతువులో ఉన్నది. దాంట్లో ఉన్న 2 మాసాల్లో మొదలైన చైత్రమాసం జరుగుతూ ఉంటే, చైత్రమాసంలో ఉండే 2 పక్షాల్లోనూ మొదలైన శుద్ధపక్షంలో కూడా ఉండే 15 తిథిలోనూ 9వ తిథి ఏదైతే ఉందో ఆ నవమి తిథిలో, ఆ తిథిలో కూడా ఉండే పగలు రాత్రి రెంటిలో పగటిలో, ఆ పగటిలో కూడా ఉండే నక్షత్రాలు 27లోనూ పునర్వసనే పేరు కలిగిన నక్షత్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అభిజిత్ లగ్నంలో రామచంద్రమూర్తి నువ్వు వివాహం చేసుకుంటున్నావే. ఈ శుభ సంకల్పంతో మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి మాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉత్తమమైనటువంటి పరిపాలకులు మమ్మల్ని రక్షిస్తూ ఉండేలా మేమందరం కూడా మీకు సంపూర్ణమైనటువంటి సాష్టాంగాలను సమర్పించుకుంటూ శాశ్వతమైనటువంటి పరిపాలన అందించవలసిందిగా ప్రార్థిస్తున్నామని చెప్పడం ఏదైతే ఉందో అది మహాసంకల్పం అనే పేరుకి ఇక్కడ సాగబోతోంది. ఒక్కసారి ఆలోచించుకుని అందరూ కూడా కరతాళ ధోరణి పరమేశ్వరుడికి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మహాసంకల్పాన్ని అర్చక స్వామిని చెప్తారు. దయచేసి మీరు కూడా చెప్పండి. చెప్తే అందరూ మహాసంకల్పాన్ని చేసినట్లే అవుతుంది అని శాస్త్రం చెప్పే మాట. ఓమద భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య పరివిరసిద్ధ్య భయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే వాయువాకాశహంకారమాద్రవ్యక్తాద్య సప్తవర్ణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాది అష్టదిగ్గజ పరిప్రతిష్ఠితానాం వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే వర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్గంతి సుందాదండోత్తండితే అమరావతి తేజోవతి సంయమనే రక్షావతి సింధుమతి గంధవతి అలకావతి అష్టదేవపురీ విరాజితే యమనిరతి వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలయితే సురాసర్పిర్ధరిక్షైర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే ప్లక్షకుశక్రవంచ శాకసాల్మణి పుష్పరాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్రమలయ సహ్య శక్తి మధుక్షవద్వింధ్య పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుషారేలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమనక పురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే తామ్రగభస్తి పున్నాగ గంధర్వ వరుణ్య వరుణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే కారణ్యే ప్రజాపతి క్షేత్రే భూమౌ అవంతే కురుక్షేత్ర
దిగ్భాగే సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే దక్షిణ దిగ్భాగే వెంకటాచలస్యోత్తరదిగ్భాగే మహారథ్యోర్మధ్యదేశే సత్యవ్రతక్షేత్రే దేవతా సన్నిధౌ సకల జగత్స్రష్టుః జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్థే ద్వితీయే అహనే ప్రథమ ప్రాణే పురోహతనామధేయేంద్ర సమయే పార్థివకూర్మ ప్రళయానంత శ్వేతవరా రామ సావిత్రాఖ్య సప్తకల్పాన మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వారోచిచోత్తమ తామసరైవత చాక్షత వైవస్వత సూర్య సావర్ ధర్మ సావర్ణి దక్ష సావర్ణి రుద్ర సావర్ణి వేద సావర్ణ్యాఖ్య చతుర్దశమన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వతమన్వంతరే సప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగే స్వతీతేషు తదుపరి అష్టావింశతితమే మహాయుగే అష్టావింశ సహస్రాన్విత సప్తదశలక్షార్థే కృతయుగే యాతే నవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్ధే త్రేతాయుగే యాతే అష్టలక్షార్థే ద్వాపరయుగే యాతే త్రింశ సహస్రాన్విత చాతుర్లక్షాబ్ధే వర్తమానే కలియుగే ప్రథమపాదే వివాహన విక్రమార్క నాగాభినందన కల్కి భూపాఖ్య షట్చకానాం మధ్యే తృతీయే శాలివాహన సగే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీశోభకృత్నామ సంవత్సరే రాయనే వసంత ఋతో చైత్రమాసే శుక్లపక్షే రమ్యాం శుభతిథౌ వాసరస్తు బృహస్పతి వాసరే పునర్వసు నక్షత్రే శుభయోగే శుభకరణే శుభముహూర్తే కేచన విదిష్టాయ అస్యాం శుభదినో భక్తులందరూ కూడా నమస్కారం చేసుకొని నేను చెప్పిన విధంగా చెప్పండి. మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురిత క్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మద్ వంశ్యానాం మాతృ వంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహిత ధామాతప సంఘాత కాలసూత్రాది వివిధేభ్య మహా ఘోరేభ్య నరకేభ్య ఉత్తీర్య తిలైః సూర్యమండల పర్యంతం కృతరాశేః వర్ష సహస్ర అవసానే ఏకైక తిల అపకర్షణ క్రమేణ సర్వరాశి అపకర్షణ సంమితకాలే శ్రీహరిలోకే బ్రహ్మలోకే గోలోకే ధ్రువలోకే నివాస సిద్ధ్యర్థ త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్యర్థ ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠ ఆఖ్య లోకేషు సాలోక్య
సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రస్వామినః శాంతి కళ్యాణ మహోత్సవే కర్మణి అస్య యజమానస్య గోత్రోద్భవస్య. అమ్మ భక్తులందరూ కూడా ముందుగా గోత్రం, ఇంటి యజమాని పేరు, ధర్మపత్ని పేరు, పిల్లల పేరు మనసులో చెప్పుకోండి. లోక కళ్యాణార్థం భక్తులందరూ కూడా మీ మనసులో ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని స్వామికి విన్నపం చేసుకోండి. చెప్పండి. పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యాది నిరూపక శ్రీ విఖన మునీంద్ర మతం అనుసారిభిః భృగ్వాదిభిః వశిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫల అవాప్యర్థ అహం ఆచార్యముఖేన కన్యాదానం కారయిష్యే. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లక్ష్మీరమణ గోవింద, రమణ గోవింద, రాజా రామచంద్ర భగవాన్ కే, రాజా రామచంద్ర భగవాన్ కే. అతిథిరానికి వివాహానికి వెళ్ళాక వశిష్ఠుడు నుంచి వంశక్రమాన్ని చెప్పాడు. మొట్టమొదటిగా బ్రహ్మ పుట్టాడు, బ్రహ్మకి మరీచి పుట్టాడు, మరీచి కశ్యపుడు పుట్టాడు, కశ్యపుడికి వివస్వంతుడు పుట్టాడు, వివస్వంతుడికి మనువు పుట్టాడు. మా వంశక్రమం మనువుకి ఇక్ష్వాకు పుట్టాడు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి సుచరుడు, ఆ తరువాత అనిరుద్ధుడు, ఆ మీదట వధువు పృథువు, త్రిశంకుడు, మాంధాత, సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అచితుడు, అచితుడికి ప్రసేనజిత్తు, ప్రసేనజిత్తుకి సగరుడు, సగరుడికి అసమంజుడు, అసమంజుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథునికి కగుత్సుడు, కగుత్సునికి రఘువు, రఘువుకి సుదర్శనుడు, సుదర్శనుడికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషుడికి ఏయాతి, ఏయాతికి నాభాగుడు, నాభాగునికి అజుడు, అజునికి దశరథుడు పుడితే ఆ దశరథుడికి 4 పిల్లలు పుడితే వారిలో పెద్దవారైనటువంటి రామచంద్రునికి నేను స్వయంగా నా కూతురిని ఇయ్యదలుచుకున్నాను అని ఆ వశిష్ఠునికి సంబంధించినటువంటి పురోహితుడు, ఆయనే కులగురు కాబట్టి ఆయనకి చెప్తే జనక మహారాజు వచ్చాడు. అటు నుంచి ఆయన స్వయంగా చెప్తున్నాడు, మా వంశంలో మొట్టమొదటిగా పుట్టినటువంటి వాడు నిమి అనే మహానుభావుడు, మంచి అమోఘమైన తపశక్తి కలిగినటువంటి వాడు. ఆయనకి యోగ్యులైనటువంటి వారు అందరూ జన్మించారు.
జరుగుతుంది. మంగళసూత్రానికి పూజ. మాంగళ్య తంతునాడైన లోకరక్షణ హేతున కంటే బధ్నామి శుభగే శతం. భగవంతుడు ఎంత గొప్పవాడు అంటే, నేను నా భార్య మెడలో మంగళసూత్రాన్ని ముడివేస్తున్నాను. నా కోసం కాదు, ఆమె కోసం కాదు, లోక రక్షణ హేతున లోకంలో ఉపద్రవాలు రాకుండా, కుటుంబాల్లో విక్షిప్తి రాకుండా, భార్యాభర్తలు కలిసి సుఖంగా ఉండేందుకు నేను నా భార్య మెడలో మంగళసూత్రాన్ని ముడివేస్తున్నాను అంటున్నాడే. ఎవరైనా అలా అనగలవా? ఈ ఊరంతా బాగుంటారు కాబట్టి నాకు కాబోయే భార్య మెడలో మంగళసూత్రాన్ని ముడివేస్తున్నాను అని అంటామా? భగవంతుడు మాత్రమే అన్నారు. ఒక్కడి గుర్తుంచుకోండి తల్లులారా, ఎంత కష్టపడి మీ నాన్న ఆ ఇంటికి వెళ్ళి అమ్మాయిని తెచ్చుకున్నాడో, ఆ అమ్మాయి కోసం అబ్బాయిని కూడా అవతలి వాడిని తెచ్చుకున్నారో, ఆ మంగళసూత్రాన్ని మెడలో స్వయంగా గుడివేస్తే దాన్ని తీసి అవతల పడేది ఎంత ఘోరం ఆలోచించి చూడండి. ఆ దిక్కుమాలిన వాడు ఎవడో ఉద్యోగాన్ని ఇచ్చి రేపో మాపో పీకేస్తాడంటే వాడు ఇచ్చిన ఐడెంటిఫికేషన్ మెడలో వేసుకోవడానికి సిగ్గు లేదు. కానీ ఎగుడు వెళ్తున్నటువంటి మంగళసూత్రాన్ని తీసేస్తావా? బుద్ధుగా ఏమైనా నిర్భయంగా అడిగి చూడండి. లోకంలో సాగుతుంది, ఎక్కడైనా సరే ఆవు చీలం వేస్తుంటే దూర ఒడ్డున వేస్తుందా అని. తల్లులో మానేస్తే మంగళసూత్రాన్ని వేసుకోవడం, కూతురికి జబ్బు వస్తుంది కరోనా లాగా, కాబట్టి తల్లులు వేసుకోండి. ఈ మధ్య హైదరాబాద్ లో 10,000 మంది వచ్చినటువంటి ఏ వివాహం ఉందో అక్కడికి వెళ్ళి అమ్మ మంగళసూత్రం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వచ్చి అక్షరాలతో ఆశీర్వదించండి అనగానే 10 మంది మిగిలారంటే ఆలోచించి చూడండి భారతదేశం స్థితి ఏ విధంగా ఉందో. మాంగళ్యాన్ని అలా నమస్కరించుకోండి. దేవాలయంలో అన్నదాన సత్రం ఒక లేదు, అలాగే కేశఖండమశాల లేదు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు దగ్గరికి తెలియజేసుకుంటున్నాము. మనందరం భోజనం చేయకుండా ఉంటే భగవంతుడు స్వయంగా. దయచేసి ఒక్క నిమిషం మాత్రమే నేను చెప్పే సమాధానాన్ని వినండి. వ్యాఖ్యానంలో కార్యక్రమం వృద్ధి సమృద్ధి. అందుకోండి 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 అలాగే ఇలా అందుకోండి. భజంత్రి ఆపండమ్మా. ఓం
మధావనీతం పరమం పవిత్రం సురేశవీర్యాదిదమస్తు రక్షాః ఆయాంతు దేవా పితృభిः సహ త్రాస్మిక్కుస్థలే సన్నిధిం దత్తలిప్తే ద్విషంతన్నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య సారీ సహస్రమూర్తనే సహస్రపాదాక్షి శిరోరురాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. వయసులో చిన్నైనటువంటి ఆ వరుడు ఎవరైతే ఉంటారో ఆ వరుడి పాదాలని కాబోయే మామ అత్త ఇద్దరు పాదాలని కడిగి ఆ జలాన్ని తల మీద చల్లుకుంటారు. ఇదేమాచారం భారతీయ సంప్రదాయంలో అనుకుంటాం కాదు. ఏ వరుడైతే మన ఎదురుగా కనిపిస్తున్నాడో ఆ వరుడు మనం అనుకునే సుబ్బారావు కాదు. ఏ వధువు మన ఎదురుగా కనిపిస్తుందో ఆమె వెంకమ్మ కాదు. ఏ వరుడు అక్కడ కనిపిస్తున్నాడో ఆయన లక్ష్మీ నారాయణ స్వరూపాయ వరాయ సాక్షాత్తు నారాయణుడు శ్రీ మహావిష్ణువు. ఆ ఎదురుగా కనిపించే అమ్మాయి మహాలక్ష్మి స్వరూపిణి కన్యా. ఆ అమ్మాయి లక్ష్మీదేవి. అంచేతనే వివాహంలో ఎవ్వరికీ వెళ్ళినటువంటి అమోఘమైన ఆ వేషాన్ని వరుడికి వధువుకి మాత్రమే వేస్తారు. ఆ వధువు ఎవరైతే ఉన్నారో ఆమెని వేదిక మీదకి తెచ్చేందుకు ధాన్యపు గప్పలో తెస్తారు. ఎందుకని? ధాన్యలక్ష్మిగా మా ఇంటికి రావాలి అనే ఉద్దేశంతో. ఏ విష్ణువు యొక్క పాదాల నుంచి గంగ ఉద్భవిస్తుందో ఆ గంగతో నేను స్వయంగా నీ పాదాలని కడుగుతున్నాను, నీ విష్ణువి కాబట్టి నాకంటే ఎక్కువ వాడివి కాబట్టి నీ పాదాలను నేను కడుగుతున్నాను అని వయసులో పెద్ద అయినటువంటి మామ వయసులో పెద్ద అయినటువంటి ఆ భార్యని అంటే తన అత్తని పక్కన కూర్చోబెట్టుకుని పాదాలని కడిగి ఆ జలాన్ని చల్లుకుంటారు. ఆ జలం మామూలు నీళ్లు కావు, అది గంగా జలం. ఆ చల్లుకునేటటువంటిది ఉత్తమ సంతానం లభించేందుకోసం చేస్తారు. దయచేసి అందరికీ ఒకే ఒక్క విజ్ఞప్తి, ఏ వివాహాన్నైనా సరే సంపూర్ణంగా మీరు వ్యాఖ్యానాన్ని చేయించుకుంటూ కానీ చేసుకోగలిగినట్టయితే ముఖ్యమైన విషయాలు ప్రజలకి తెలియాలి. గోవు స్త్రీలింగం అయితే ఆవు, గోవు పుంలింగం అయితే ఎద్దు. ఎద్దు శ్రుత్వేవకాలస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే పరదశ్చిత్తమాగోదిం రాజసత్యవసీమహి పశూనాం రూపమన్నస్య యశశ్రేశ్రయతామయే యథాహమస్యా అద్రువక్తస్త్రియే పుమానో యథా స్త్రీ తృప్యతే పురుంషత్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః తథామి యజ్ఞర్వదతే తథేతి వాయురాహ తతో అంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా. ఆపండి బాబు ఒకసారి. సంబంధించినటువంటి వంశక్రమాన్ని చెప్పాడు. సనరు దేవరాతులునే ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరుండే అమోఘమైన ధనుస్సు, ఆ ధనుస్సుని రామచంద్రుడు వచ్చినప్పుడు ప్రార్థించాం మేము. నిమికి మిథి పుట్టాడు, మిథికి ఉదావసుడు పుట్టాడు, ఉదావసునికి నందివర్ధనుడు, నందివర్ధనికి సుకేతుడు, సుకేతునికి దేవరాతుడు, దేవరాతునికి బృహద్రథుడు, బృహద్రథునికి మహారోముడు, మహారోమునికి స్వర్ణరోముడు, స్వర్ణరోమునికి రస్వరోముడు, రస్వరోమునికి ఇద్దరం పుట్టాం, జనకుడు ఆ తరువాతి వాడైన కుశధ్వజుడు. ఆ జనకుని యొక్క కూతురు సీతమైతే ఆమెని రామునికి ఇస్తున్నాం. మిగిలినటువంటి ముగ్గురికి అంటే భరత లక్ష్మణ శత్రుఘ్నుడు ముగ్గురికి కూడా స్వయంగా మేము సమర్పిస్తున్నాం. కుశధ్వజుని పిల్లల్ని
మా ఉండేటటువంటి ఊర్మిళ మాండవి శృతికీర్తుల్ని ఇస్తూ ఉన్నాం. లక్ష్మణుడికి ఊర్మిళని, భరత లక్ష్మణుడు ఎవరైతే భరతుడు శత్రుఘ్నుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాండవి శృతకీర్తుల్ని ఇస్తున్నాం. ఈ విధంగా వివాహాన్ని చేసేటటువంటి కాలంలో ఇక్కడ వచ్చినటువంటి వారిలో ఎవరికి వివాహం కాలేదో వారందరికీ వివాహాలు అయ్యేలాను, వివాహాలు అయినటువంటి వారికి పుత్ర పౌత్రులు కలిగేలాను ఆశీర్వదించవలసిందని పరమేశ్వరుని అనుగ్రహపూర్వకంగా వేడుకుంటున్నాం. మనందరం కూడా అంతటి ఉత్తమ కాలం ఇది. ఇప్పుడు లగ్నాష్టకాలు జరుగుతాయి. 8 శ్లోకాలు అద్భుతంగా. ఓ శ్రీ మహావిష్ణువు, నువ్వు మత్స్యావతారాన్ని ఎత్తేసావయ్యా, ఇప్పుడు అవసరం లేదు కాబట్టి మా పెళ్లి ఇక్కడ మేము చేసుకునేంత వరకు ఎక్కడికి వెళ్ళిపోకు. బ్రహ్మాండమైనటువంటి ఆ పర్వతం బురదలో దిగిపోయినటువంటి సందర్భంలో కూర్మ అవతారంతో పర్వతాన్ని ఉద్ధరించావే, కూర్మావతారం ప్రయోజనం అయిపోయింది. నువ్వు ఈ వివాహం అయ్యేంత వరకు ఇదిగో ఈ బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే తేంగ్రయుగం స్మరామి. సాంగోపాంగ పురాణ వేద్యమనగం వేదాదికం వైష్ణవం సుస్నిగ్ధం సుఖవిప్రయం శుభకరం రామాయణం రాజితం భవ్యం భాగవత ప్రభావమృతం భాగ్యోన్నతం భాసురం పాజాత్వే భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓం శ్రీ సాకేతపురీశ్వరే దశరథే పుత్రీయ నాట్యత్వరే క్షీరాన్నం ప్రతిపాదయచ్చదిగతం దుష్టౌదోగ్య స్వయం ఉత్వా త్వేన మమాదర్త క్షితితలే యేసో చతుర్థ హరే సశ్రీమాన్ జగదేకమోహనవపుర్ తత్యా సదా మంగళం. సమహార్తే సావధాన స్వలగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన రామ రామ రమ 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 రామాయణం రాఘవ రామ రాజరతే రసాజ రజనే రాజేవ రాజే రమ రాజన్య రఘుభంగవ రఘువర రాజాధి రాజా రఘు దంపత్యోశ్చిరకాల భోగమతురం లక్ష్మీకరం మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. ముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన గాధేయానుచరో నిశాచర వధూ ప్రాణాపహర్త మఖద్రాతా మౌణికలద్రశాపహరణో ధన్వీ ధనుర్భంజకః ప్రీతో మైథిల కన్యక పరిణయాత్ వృద్ధోపసేవీ సదా శ్రీరామో జమదగ్నిజస్మయహరో దద్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. చక్రం చక్రధరశ్చకారమలినం చామీకరం చామరః చంచం చర్చిత చక్రవాగ్గర్డశ్చాండాన్వితః శాశ్వత చాముండీ చరచండికా నిచకట చూడామణి చంద్రికా చంచం చర్చిత చారు చారు రుచిరః
कुर्वन्तु वां मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान लक्ष्मीनारायण ध्यान सावधान कैकेयी प्रायेण राज्ञदिवसे मातुत्सयं चिन्तयन् स्वाजिन्देरगहानुयाच्च वरदे तद्वक्तलेत्रे प्रियः चत्वारण्योपेत्यदातरुणो सख्यं मुनेन्द्रस्सुतः श्रीराम चित्रकूटिवसरिर्दद्याः सदा मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान लक्ष्मीनारायण ध्यान सावधान मन्दारं मधुसूदनं मधुकरं मन्दानिलं माधवो मञ्जूरं मणिभूषणं मनकजं माधुर्यदौर्यात्मिकम् माणिक्यं मकरध्वजं मरकतं मन्दाकिनीमौक्तिकम् मार्ताण्डं मधुरापुरं मधुगजं कुर्वन्तु वां मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान लक्ष्मीनारायण ध्यान सावधान पाठेन कमठोराहनु हरि कल्याणदायेवतुः भार्गव्य रघुनायको यदुपतिर्बुद्धश्च कल्गीतिवतु ब्रह्मादिस्तुतनामरूपविलसद्देवो जगद्रक्षकः पाजात्मो भगवान् पुराणपुरुष कुर्यात् सदा मङ्गलम् श्रीकल्पद्रुमकामकवे चिन्तारत्ननिच्चरगजादिविस्तारकस्य देवाधनप्रस्तारकस्य विविधग्राह घुमघुमायमानाभ्यङ्कशकल्लोलवेलितस्य मञ्जरीकृतफेन नवमञ्जरी लालितस्य गङ्गादिमहातरङ्गिणी सङ्गसमुद्भूतमण्डलभृङ्गशृङ्गारस्य सकलगुणाधारः पयःपारावारस्य मध्यप्रदेशे हारनीहारपटीरकर्पूरप्रभाधगधगायमान धवलद्वीपे सन्तानसन्ततोध्यानपरिवृते सन्ततामृतपरिपूरितपरिघाबलयते हिरण्यप्राकारप्रकाशमाने नवरत्नविचित्रतोरणद्वारशोभितविविधसौधविभ्राजिते वैजयन्ती कान्तिनिरन्तरितनभोमण्डले दिव्यविलासने सहस्रसङ्ख्याकैर्न वीथि विराजिते राशीकृताखण्डसौभाग्यनिर्मिते दिव्यनगरे श्रीमति वैकुण्ठे विश्वक्सेनाधिप्रधान किङ्किरमन्दिरसन्दोह विश्रुते गुरुनिरीक्ष्य जय विजयाधिद्वारपालक संरक्षित बहुल परिजनवारस्य మిమ్మల్ని పైవాళ్ళు అడిగితే సమాధానాలు గుర్తించారు. భగవంతుడికి మనుషులు మాత్రమే కాదు సంతానం. 84 లక్షల జీవరాశులు ఆయనకి సంతానం. అంచేత ఓ మనుషులరా, మీకు ఆహారాన్ని నేను ఎలాగా పెడతాను, కానీ మిగిలిన 83,99,999 మంది జీవరాశులు ఉన్నాయి. వాటికి స్వయంగా నేను ఆహారాన్ని స్వయంగా సిద్ధం చేస్తున్నాను, వాటికి ఇయ్యడానికి అనే అభిప్రాయంతో ఆయన ఆ విధమైన మహానైవేద్యాన్ని తీసుకుంటున్నాడు తప్ప ఎక్కడా తండ్రి తినేసి పిల్లల్ని తినద్దని ముందు తాను తినేటటువంటి కుటుంబం ఉండదు. అంతటి కృపాలను, అంతటి జారి కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి మనం కూడా గమనించాల్సింది, ముందు సంతానానికి అన్నీ ఉన్నాయా అని చూసుకుని ఆ తర్వాత మనం చేసుకోవాలి తప్ప నేను తినేశాను, నేను ఆనందంగా ఉన్నాను అని అనుకునేటటువంటిది భారతీయ సంప్రదాయ విధానం కానీ కాదు. ఇందాక నేను అప్పలనాయుడు గారు అలా వెలిసి శివాలయానికి వెళితే నేను ఆ విధమైన శివ పంచాయతీల మంత్రాలు చదువుతుంటే ఆయన కూడా చదివేస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంతటి శివభక్తులైనటువంటి వారు ఆయన. ఒకప్పుడు మాట ఉండేది, శివాలయం ఉన్నటువంటి వారు, శివుడికి సంబంధించిన చమకాలు తెలిసినటువంటి వారు గ్రామంలో ఒక్కరు గారుంటైతే చాలా చక్కగా ఉంటుందని శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట. అంచేత ఈ రామతీర్థ క్షేత్రం
శివరాత్రి నాడు అంత అమోఘంగా ఎదుగుతోంది అని అంటే ఇంకా అద్భుతంగా ఎదిగి తీరుతుంది. అమాత్యులైనటువంటి వారు కార్యభారం ఉన్నప్పటికీ కూడా ఇన్ని గంటల పాటు ఇక్కడ ఉన్నారంటే ఎంపీ గారు అలాగే ఎమ్మెల్సీ గారు దంపతి సమేతంగా వచ్చి ఇక్కడ ఉన్నారు అంటే కేవలం పరమేశ్వర అనుగ్రహమే. ఈ రామతీర్థ క్షేత్రం ఇంకా ఎంతో ఎత్తుకెదుగుతుందనేది యథార్థమైన విషయం తెలుస్తోంది. ఎక్కడైనా కాలువ కానీ చెరువు కానీ నది కానీ ప్రవహిస్తూ ఉన్నటువంటి దాని పక్కన కానట్లయితే దాన్ని దేవాలయం అంటూ క్షేత్రం అంటారు. కాబట్టి ఇది రామతీర్థ క్షేత్రం తప్ప రామక్షేత్ర ఆలయం మాత్రం కాదనే యథార్థాన్ని గుర్తుంచుకోవాలి. బ్రహ్మాండమైనటువంటి మీకు చెప్పలేనటువంటి ఎంత ఎత్తైన కొండ ఉందో బాగా గుర్తుంచుకోండి. అది అద్భుతమైన శక్తి కలిగినటువంటిది. దాని మీద ఎంతమంది ఋషులు తపస్సు చేశారో మనకి తెలియదు. ఆ శక్తి మొత్తం ఈ క్షేత్రానికి వస్తుంది. కాబట్టి ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం, ఆ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన విధానం నేను గుర్తుంచుకోవాలి. చివరిలో ఒక్క మాట మాత్రం చెప్పి చూపిస్తాను. రామచంద్రుడు చిత్రపటంలో ఉంటే గంగ మధ్యలో ప్రవహిస్తూ ఉంటే ఇటు పక్కనటువంటి భక్తులందరూ మేము గంగా నదిని ఎలా దాటాలి అని చాలా దుఃఖిస్తూ ఉంటే ప్రవహిస్తే అన్యే కుంభగతైస్తేరు రెండే నిమిషాలు ఎక్కువ మాట్లాడారు. ఎందుకంటే కొంతమంది తెప్పల మీద దాటారు గంగని, కొంతమంది ఏడుగుల మీద కూర్చుని దాటారు, కొంతమంది చేతులతో ఈదుగుంటూ దాటారు, కొంతమంది నావల మీద దాటారు. అందరికీ రామదర్శనం అయింది తప్ప ఏ ఒక్కరికి దర్శనం కాదు. వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళ విధానం ప్రకారం ఆ నదిని దాటారు. ఎవరు ఎలా దాటారో తెలుసు. అంచేత భగవంతుడికే రూపాయలే సమర్పించండి, 2000 సమర్పించండి, లక్షలు సమర్పించండి, ఇంకేదైనా సమర్పించండి. ఏది ఇయ్యలేనటువంటి ఆర్థికమైన దారుణమైన స్థితిలో ఉంటే నమస్కారాన్ని సమర్పించండి. అందరికీ సమానమైన ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు తప్ప రూపాయి ఇచ్చిన వాడికి అంతే పుణ్యాన్ని, 1,00,000 రూపాయలు ఇచ్చిన వాడికి అంత పుణ్యాన్ని ఇయ్యలేని యథార్థాన్ని. జై శ్రీరామ్. స్వామివారి యొక్క విశేషమైన శ్రీరామ కళ్యాణ మహోత్సవం పూర్తయింది. ఇప్పుడు పెద్దలైనటువంటి వారు మంత్రివర్యులు అలాగే మా శాసనసభ్యులు వారి కుటుంబ సభ్యులతో స్వామివారి దర్శనం చేసుకుంటారు. బయట నుంచి ఎవరో రాకుండా పోలీసు వారు గ్రూప్ టీం అక్కడ రెడీగా ఉంచి ఎవరు లోపల రాకుండా చూడండి. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి కూడా స్వామివారిగా తలంబ్రాలు ఎదురుకుండా ఉండే షెడ్లో 3 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు తీసుకోవచ్చు. దయచేసి స్వామివారి దగ్గరికి వచ్చి తీసుకోవాలంటే దీనితో ఎవ్వరు కూడా ఈ ప్రాంతానికి రావద్దు. స్వామివారి ఇంత ఆభరణాలు ఉన్నాయి కాబట్టి ఎవరు ఎట్టి పరిస్థితులకు రావద్దు. ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి తలంబ్రాలు ఎదురుకుండా ఉన్నటువంటి షెడ్లో ప్రతి ఒక్కరికి అందుతాయి. అందువల్ల దయచేసి ఎవరు కూడా నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం శుభతిథౌ వాసరః వాసరస్తు ఏస్తుష్టువాగం సస్తనోభిః దేవహితం యదాయుః శతమిన్ను శరదో అంత్యదేవాయత్రానశ్చక్రాజరసంతనూనా. కట్టుకునేది రక్ష. ఓ రక్ష కట్టుకుంటున్నటువంటి సీత, ఓ రక్ష కట్టిస్తున్నటువంటి రామచంద్రమూర్తి నాకు రక్షగా ఉండి, నాకు రక్షణగా ఉండి సంపూర్ణమైన వివాహ కార్యక్రమం అయ్యేంత వరకు ఏ విఘ్నాన్ని కలిగించకుండా చేయవలసిందని ప్రార్థించడం దీని భావం. అసలు అయినా దేవుడికి వివాహాన్ని చేయకపోతే నష్టమేమిటి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ప్రతిరోజు, ప్రతి 15 రోజులకి, ప్రతి నెలకి, ప్రతి సంవత్సరానికి ఎప్పుడూ దైవానికి వివాహం ఎందుకు చేయాలి? ఒకే ఒక్క కారణం. మన ఇంట్లో మన పిల్లలకి, మన మనవళ్ళకి, మన మనవరాళ్ళకి, కూతుళ్ళకి ఎవరికైనా వివాహం చేయాలంటే ఎలా చేయించుకోవాలో, ఎలా చేయించుకుంటే అది నిజమైన వివాహం అవుతుందో తెలుసుకోవడం కోసం దేవతల యొక్క శాస్త్రం చెప్పినటువంటి మాట.